కురుక్షేత్రంలో కురుపాండవులంతా చేరుకొని వారి వారి సమర శంఖాలు పూరించారు. ఇక యుద్ధానికి సిద్ధమన్నాక అర్జునుడు తన రథాన్ని యుద్ధభూమి మధ్యలోకి తీసుకువెళ్లమని కృష్ణుడికి చెప్పాడు. ఆ క్షణం తన ఎదుట శత్రువులు కనిపించలేదు. చదువు చెప్పిన గురువులు, తాత, మావయ్యలు, స్నేహితులు వీళ్లే కనిపించారు. తన చేతులు భయంతో కాకుండా బాధతో వణికాయి. అప్పుడు కృష్ణుడి వైపు తిరిగి, నాకీ యుద్ధం అవసరం లేదు. ఇందులో గెలుపు కంటే వినాశనం, విధ్వంసం, రక్తపాతం కనిపిస్తున్నాయి అని తన గాంధీవాన్ని వదిలేశాడు. అర్జునుడి మాటలన్నీ విన్న కృష్ణుడు చిరునవ్వుతో, ఇది బలహీనత చూపించే సమయం కాదు అర్జున. నువ్వు చేస్తున్న యుద్ధం నీ కుటుంబంతో కాదు, ధర్మాన్ని అణచివేసే అధర్మపరులతో. అక్కడున్న వాళ్లపై ఉన్న ద్వేషం కోసమో, వాళ్లపై ప్రతీకారానికో కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్ధం చెయ్యాలి అర్జున అని అన్నాడు. ఆ రోజు అర్జునుడు యుద్ధం చెయ్యకపోయుంటే అధర్మానికి పరోక్షంగా సాయం చేసిన వాడిగా మిగిలిపోయేవాడు. కృష్ణుడు కోపంతో అర్జునుణ్ణి రెచ్చగొట్టలేదు. అతను మర్చిపోయిన ధైర్యాన్ని మాత్రం గుర్తు చేశాడు. సత్యాన్ని, న్యాయాన్ని రక్షించడం తన బాధ్యత అంటూ తెలియజేశాడు. ఒకవేళ ఇటువంటి పరిస్థితి మీకు ఎదురై నిజం కోసం, ధర్మం కోసం, ద రైట్ థింగ్ అనే దానికోసం మీ సొంత వాళ్లను ఎదురించాల్సి వస్తే ఏం చేస్తారు? వాళ్లను బాధ పెట్టలేక ఏమీ చేయకుండా ఉండిపోతారా, లేక ధర్మం కోసం పోరాడతారా? కామెంట్స్లో చెప్పండి.